ఈ ఏడాది సెలబ్రిటీలందరూ పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తాము ప్రేమించిన వారిని కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లాడారు. ఇక నిన్ననే అక్కినేని నాగచైతన్య శోభితల వివాహం కూడా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని ధూళిపాళ్ల దగ్గుబాటి కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చేరింది. నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని టాలీవుడ్లో పాతుకుపోయింది. ఇక మహానటి సినిమాతో కేవలం తెలుగు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మహానటి సినిమాకు గాను ఆమె జాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన కీర్తి సురేష్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కటానికి రెడీ అయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడైన యాంటోనీతో ఆమె 7 అడుగులు వేయనుంది. ఎప్పటి నుంచో కీర్తి ఒకరితో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. కొంతమంది ఒక సీనియర్ హీరోతో కీర్తి పెళ్లి అని, ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్తో కీర్తి పెళ్లి జరుగుతుందని పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లను కీర్తి తండ్రి కొట్టిపడేశాడు. తన కూతురు పెళ్లి నిజంగా జరిగితే తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పినట్టే కొన్ని రోజుల క్రితం కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు యాంటోనీతో పెళ్లి జరగబోతోందని అధికారికంగా ప్రకటించింది. 15 ఏళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి డేట్ ఎప్పుడు, పెళ్ళెక్కడా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ యాంటోనీల పెళ్లి పనులు మొదలైనట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పెళ్లి పత్రిక వైరల్గా మారింది. ఇందులో డిసెంబర్ 12న కీర్తి సురేష్ యాంటోనీ వివాహం జరగనున్నట్లు రాసి ఉంది. మొదటి నుంచి కీర్తి తన పెళ్లిని గోవాలో జరుపుకోవాలని ఆశపడినట్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పొచ్చింది. ఇక తన ఆశ ప్రకారమే గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం జరగనుందని సమాచారం. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక కీర్తి సురేష్ కెరీర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆమె చేతిలో వరుస సినిమాలున్నాయి. ఇప్పటికే హిందీలో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ తమిళ్లో 2 సినిమాలను పట్టాలెక్కించింది. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మరి పెళ్లి తర్వాత కీర్తి సినిమాల్లో నటిస్తుందా లేదా గ్యాప్ ఇస్తుందా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.